దేశంలో సంచలనం రేకెత్తించిన ఆయేషా హత్య కేసు ఎన్నో మలుపులు తిరిగిన పరిస్థితుంది. ఈరోజు చూసుకుంటే సిబిఐ కూడా సాక్ష్యాలు లేవని తేల్చడంతో మరి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించిన అస్థికలు కూడా కుటుంబ సభ్యులని అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దశలో మహిళా సంఘాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. చూసుకుంటే ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావిత్రి గారితో పాటు ఇతరులు కూడా ఉన్నారు. మేడం, చూశారు కదా, మొదటి నుంచి మీరు ఆయేషా హత్య కేసు సంబంధించి చూశారు. ఈరోజు సాక్ష్యాలు లేవని కేసు కొట్టేసింది సిబిఐ కూడా. సాక్ష్యాలు లేవని ఇది ఏ రకంగా పరిగణించవచ్చు? సాక్ష్యాలు లేవనడం అనేది ఇది చాలా దుర్మార్గకరమైన విషయము. అయేషా మీరా తల్లి తను ఇంటి దగ్గర ఉండి నేను ఇంటి ముందర నీళ్లు చల్లుతుంటే నా బిడ్డను ఎదురుగానే నా బండ్లో ఎక్కించుకొని పోయినారనేది సాక్ష్యాధారాలతోటిగా మేము ఐద్వార్ రాష్ట్ర మహాసభలో ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు మేము ఆమెను రమ్మని ఆహ్వానించాము. ఆమె చెప్పింది, అయేషా మీరా తల్లి ఎవరైతే కోనేరు రంగారావు గారి మనవడు ఉన్నాడో ఆయనే చేసింది, ఆయన్ను దోషిగా నిలబెట్టకుండా ఇతరులను దోషిగా నిలబెట్టడం ఇది సరైనది కాదు. కోనేరు రంగారావు మనవడే వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి మా అమ్మాయిని తీసుకెళ్లారని చెప్పింది. ఇది ఆధారాలు లేవనేది కూడా ఇది చాలా తప్పు. ఎట్నొకట ఈ కేసును మసిబూసి మారడికాయ చేయాలనేది కూడా ఇది చాలా దుర్మార్గకరమైన విషయము.